వనపర్తి జిల్లా గోపాలపేట మండలం గొల్లపల్లి రిజర్వాయర్ ఏర్పాటుపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ప్రాజెక్టు సందర్శనకు హరీష్ రావుకు హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లా రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కాయి. టీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదనలు ఇచ్చిన నాయకులు నేడు అదే ప్రాజెక్టు వద్దంటూ రైతులను తప్పుదారి పట్టించడం సరికాదు అంటున్నాడు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. ప్రాజెక్టును సందర్శించి రైతులకు సంఘీభావం తెలపాలంటే ముందుగా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు విషయంలో తప్పు చేశామని వనపర్తి చౌరాస్తాలో ప్రజలను క్షమాపణ చెప్పాలంటున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం రాజకీయ దుమారం లేపుతుంది. ప్రజెంట్ ప్రాజెక్టుల సందర్శన అదేవిధంగా పూర్తి స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలకు తావునిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర వనపర్తి జిల్లా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న ఏంటి మొత్తంగా ఒక్కసారిగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం అంతా కూడా పూర్తిగా కొంత వాడి వేడి రాజకీయానికి తెరలేపుతుంది. అసలు అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఏం చెప్తాను? యాక్చువల్లీ వనపర్తి నియోజకవర్గానికి, వనపర్తి పట్టణానికి అక్కడ గుడిపల్లికి రిజర్వాయర్ నుంచి అక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఏదుల రిజర్వాయర్, పాలమూరు రంగారెడ్డి అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్కి దాదాపు 40 మీటర్ సైడ్లో ఆ రిజర్వాయర్ ఉంటుంది. లెవెల్ కూడా అక్కడ ఉంటుంది. సో 1,50,000 ఎకరాలకు మన వనపర్తి నియోజకవర్గంలో అఫీషియల్, అన్అఫీషియల్ ఆయకట్టు ఉంది ఆ కేఎల్ఐ నుంచి ప్రస్తుతానికి. సో దాంట్లో భాగంగానే 2015 జూన్ 2010 జీవో నెంబర్ 105 పాలమూరు రంగారెడ్డి జీవో అది. దాంట్లో ఏదుల రిజర్వాయర్ 700 కోట్లతో టెండర్ పిలుచున్నారు. సో 6.85 టీఎంసీ. దానిలో భాగంగా ఆ ఏదుల రిజర్వాయర్ చేసినప్పుడు అప్పుడున్న ఈ వనపర్తిలో ఉన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉన్న హరీష్ రావు గారు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అక్కడ నార్లాపూర్లో ఫస్ట్ ప్యాకేజీలో రిజర్వాయర్ అయినప్పుడు కొల్లాపూర్ కాయకట్టు పెడతారు. ముందుకెళ్ళిన తర్వాత కర్వేనలో 1,25,000 నాగర్కర్నూలు కాన్స్టిట్యూన్సీకి, కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీకి కాయకట్టు పెడతారు. అటు ఇంకా ముందుకు పోతే కర్వేన నుంచి 1,75,000 దేవరకద్రకు దానికి పెడతారు. ఇంకా ముందుకు పోతే అక్కడ నుంచి జడ్చల దగ్గర ఉన్న ఆ రిజర్వాయర్ నుంచి అక్కడ నుంచి దాదాపు 3 లక్షల కొడంగల్, నారాయణపేట మండలకు ఆయకట్టు పెడతారు. ఇక్కడున్న సన్యాసులు 2,800 ఎకరాలు ల్యాండ్ తీసుకొని ఏదుల రిజర్వాయర్ చేసి 1 ఎకరా వనపర్తి నియోజకవర్గానికి ఆయకట్టు. మీరు ఆఫ్ ద రికార్డు, ఆన్ రికార్డే, ఆఫ్ ద రికార్డు కూడా కాదు, ఇప్పుడు మీరు ఆన్లైన్లో పోయి పాలమూరు రంగారెడ్డి ఏదుల వనపర్తికి ఆయకట్టు ఉందంటే 0 అని వస్తుంది పెట్టనోళ్ళు. అది మొట్టమొదటి తప్పు. ఇంకోటి ఒక తూము పెట్టారు, వనపర్తి ప్రజలు ఎప్పుడైనా తిరగబడతారని ఒక రెగ్యులేటర్ పెట్టారు. ఆ రెగ్యులేటర్ లెవెల్ గన్పూర్ బ్రాంచ్ కెనాలు, పెద్దమందడి బ్రాంచ్ కెనాలు, అక్కడ బుద్ధారం దగ్గర లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, జాగిరిదారి కెనాలు, దీనికి సంబంధించి వనపర్తి మండలం 5 మండలాలకు సంబంధించిన స్టెబిలైజేషన్ కోసం ఆ రెగ్యులేటర్ పెట్టామంటారు. ఆ రెగ్యులేటర్ లెవెల్ ఇక్కడ ఉన్న మా బుద్ధారం లెవెల్ 2 మీటర్స్ హైట్లో ఉంది. సో ఆ వాటర్ ఇక్కడ రాదు, ఈ వాటర్ అటు పోతుంది ఏదైనా రిజర్వాయర్, అది మీనింగ్లెస్. సో కాబట్టి అదొక పార్ట్. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే 2015లో పాలమూరు రంగారెడ్డి జీవో తెచ్చిన పెద్ద మనుషులు 2016లో ఈ కేఎల్ఐలో మనకు 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సో అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు కూర్చొని దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, 4 లక్షల ఎకరాలకు ఫస్ట్ అండ్ సెకండ్ క్రాప్ ఎట్లా రావాలనే ఉద్దేశంతో 40 లైవ్ రిజర్వాయర్లకు మీరు ఎస్టిమేట్ చేసేయండి అని జీవో నెంబర్ 2016 941 జీవో నెంబర్ ఇచ్చేసి అధికారులకు ఆశించారు. వాళ్ళు ఏం చేసినారు, 40 రిజర్వాయర్లు ఎస్టిమేట్ చేసినారు, దానికి 4,255 కోట్లు. సో ఇంత కావాలని ఆయన దగ్గర ఫైల్ తీసుకొని పోయినారు. తీసుకొని పోతే ఇంత అమౌంట్ అవసరం లేదు, దీన్ని 20 రిజర్వాయర్లు చేయండి, 16 టీఎంసీలు చేయండి, 2,200 కోట్లు 50% సెట్ చేయండి అంటే మళ్ళీ 2017లో ఇంకో జీవో ఇచ్చి ఆర్వీ అసోసియేట్ వాళ్ళకు 4 కోట్లతో ఎస్టిమేషన్ చేయమని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఆయనకి ఇచ్చారు సీఎం గారికి. అప్పుడున్న సీఎం కేసీఆర్, అప్పుడున్న హరీష్ గారు ఇరిగేషన్ మినిస్టర్, ఈయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉండే వనపడతాయి. సో అక్కడ ఏం డిసిషన్ తీసుకున్నారంటే వాళ్ళ క్యాబినెట్లో ఆ 20 టీఎంసీల దానిలో ఇమీడియట్గా ట్యాకిల్ చేయాలి. సో వనపర్తికి కానీ, సో కేఎల్ఐ కింద ఉన్న 4 కాన్స్టిట్యూన్సీలకు మనం స్టెబిలైజ్ చేయాలంటే ఇది ఒక్కటే మార్గం అని చేస్తున్నారు. దానిలో వనపర్తి నియోజకవర్గంగా 6 రిజర్వాయర్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ గొల్లపల్లి, జీవోలు ఉంది, మీరు ఆన్ ఓపెన్ చేసేప్పుడు తెలుస్తుంది. 941 గొల్లపల్లి ఉంటుంది, పొలికపాడు ఉంటుంది, గోపాల్పేట ఉంటుంది, బుద్ధారం స్టేజ్ 2 ఉంటుంది, బుద్ధారం స్టేజ్ 1 ఉంటుంది, కిలాగన్పూర్ ఉంటుంది, వెల్టూరు ఉంటుంది, గట్లకనపూర్ ఉంటుంది. కిలాగన్పూరు, బుద్ధారం స్టేజ్ 2 అండ్ స్టేజ్ 1 అండ్ మన గణప సముద్రం గన్పూరు, వెల్టూరు వచ్చేసి అది పాత స్ట్రెంథనింగ్. అవి కాకుండా 6 రిజర్వాయర్లు, లైవ్ రిజర్వాయర్లు పెట్టి జీవో తెచ్చింది వాళ్ళు. 2018లో కూడా దాన్ని ఇమీడియట్ ట్యాకిల్ చేయని ఇంకో జీవో ఇచ్చినారు. అవన్నీ 2019లో కూడా
మళ్ళీ ఒక మీటింగ్ అయింది, ఇంకో జీవో ఇచ్చినారు, మళ్ళీ 2 కోట్లు సరిపో ఆర్వీ అసోసియేట్ సర్వేకు 4 కోట్లని ఇచ్చారు. అంతా చేసింది వాళ్ళు. వాళ్ళంతా చేసిన తర్వాత అదొక పార్ట్. వారు ఇప్పుడు మాట తప్పుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే వనపర్తి నియోజకవర్గానికి వనపర్తి రైతులకు 1,50,000 మంది 1,50,000 ఎకరాలకు దాదాపు 5 మండలాలకు సంబంధించిన 1,00,000 మంది మా రైతుల కోసం అక్కడ నేను అసెంబ్లీలో సీఎం గారితో మాట్లాడి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి అన్న మాకు వనపర్తి నియోజకవర్గంలో జూన్ జూలైలో తుకాలు పోసుకునే టైంలో కృష్ణానది రాదు. అది 10 సంవత్సరాలకు ఒకసారి జూలైలో వస్తుంది, ఎప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది. సో దానికి మాకు నెత్తి మీద మాకున్న రిజర్వాయర్లన్నీ డౌన్ స్ట్రీమ్లో అయినాయి, అప్ స్ట్రీమ్లో మాకు రిజర్వాయర్ కావాలి. ఆల్రెడీ పాత గవర్నమెంట్ సో జీవోలు చేస్తున్నారు. సో మా ఎట్లాంటి పరిస్థితుల్లో నాకు బుద్ధవరం స్టేజ్ 2 అండ్ గొల్లపల్లి రిజర్వాయర్ శాంక్షన్ చేయమని నేను అసెంబ్లీలో మాట్లాడినా. దాని మీద నేను కరస్పాండింగ్ కూడా చేస్తున్నాను. నేను ఆ మాట మీద ఉన్నా. సో మొత్తంగా చూస్తున్నాం, ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి తను చూస్తున్నానని, గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనలు మొత్తం కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. ఆ రోజు లేని ఇబ్బందులు ఈ రోజుకి ఎందుకు తలెత్తాయి? వనపర్తి జిల్లాలో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ విధంగా రైతులకు ఇబ్బంది కలిగించే అంశాలను తెరపైకి తెస్తున్నాడని, హరీష్ రావు పర్యటనలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది రైతులు లేరని, దీనంతా కూడా పక్కదారి పట్టిస్తూ రాజకీయ దుమారం లేపడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా.